ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. దేవుడు ఈరోజు నీతో చేస్తున్న బహుశ్రేష్టమైన వాగ్దానము, ఎవరైనా సరే నీ తట్టు తిరగాలి గాని నీవు వారి తట్టు తిరగకూడదు అని దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నారు. దేవుడు అనేకులను నీ వైపు త్రిప్పడానికి దేవుడు నిన్ను అభిషేకించున్నాడు. దేవుడు నిన్ను పిలిచి ఉంచాడు. అంతేగాని నీవు లోకస్తుల వైపు తర్వాత దేవుని చిత్తానుసారంగా నడిపించబడని వారి వైపు తిరగకూడదు అని దేవుడి రోజున నీతో మాట్లాడుతున్నారు. నీ వైపే ప్రజలు త్రిప్పబడాలి గాని, నీ వైపే ప్రజలు తిరగాలి గాని నీవు వారు తట్టు తిరగకూడదు అని దేవుడు నీతో ఈ రోజున మాట్లాడుతున్నాడు. అనేకులను నీ వైపు త్రిప్పబోతున్నాను, నీ వైపు ఆకర్షించబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు నీ వైపు తిరిగి ఉన్నాడు. దేవుడు నీ మీద పని చేస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు తన పని కొరకు. గనుక నీవు దేవుని చిత్త ప్రకారము జీవిస్తూ ఉండగా అనేకులు నీ వైపు తిరగాలి తప్ప నీవు వారి తట్టు తిరగకూడదు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, అనేకులు నీ వైపు తిరగబోతున్నారు. నీవు వారి వైపేమి తిరగాల్సిన అవసరం లేదు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట 19వ అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే 19వ వచనం అంతా చూస్తే, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. దేవుడు నిన్ను తన నోటిగా ఉండేటందుకు పిలిచున్నాడు. తన నోటి బూరగా వాడబడటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని పిలిచాడు. కాబట్టి దేవుని తట్టు నువ్వు త్రిప్పబడి దేవుని చిత్తానుసారముగా నీ వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని నువ్వు ప్రజలకు తెలియచేస్తా ఉన్నప్పుడు, నీ ద్వారా బయలుపరచబడినటువంటి దేవుని ఉద్దేశాల తట్టు, దేవుని వాక్యము తట్టు, దేవుని వైపు ఆ ప్రజలందరూ తిరగాలి. అంటే నీ వైపు వారు తిరిగినప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుని ఉద్దేశం వైపు వారు త్రిప్పబడుతున్నారు అని అర్థం. నీవు బోధిస్తున్న వాక్యంని విశ్వసించి అంగీకరించినప్పుడు వాళ్ళంతా నీ వైపు త్రిప్పబడుతున్నారు. అంటే దేవుని ఉద్దేశం వైపు, దేవుని వైపు ఆకర్షించబడుతున్నారు అని అర్థం. దేవుడు అంత గొప్పగా తన నోటి బూరగా నిన్ను వాడుకుంటానని దేవుడు ఈ రోజున తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ మాటలు దేవుడు ఇర్మియా భక్తునితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇర్మియాను దేవుడు తన నోటి బోరగా ఉండేటందుకు, లేదా తనకు ప్రవక్తగా ఉండునట్లుగా దేవుడు పిలిచి ఉంచాడు. చిన్న వయసులోనే దేవుడు ఇర్మియాను దేవునికి ప్రవక్తగా ఈ భూమి మీద వాడబడినట్లుగా ఆ దేవుని మాటలు ఆ దేవుని ప్రజలకు అందజేసేటందుకు దేవుడు ఇర్మియాని పిలిచాడు. అయితే ఇర్మియా చాలాసార్లు భయపడ్డాడు. నేను ఈ పని చేయలేనేమోనని ఎంతగానో భయపడ్డాడు. అనేక సార్లు దేవుడు ఇర్మియాను బలపరిచినట్లుగా కూడా మనం చూస్తాం. అయితే ఇర్మియాకు ఎదురైనటువంటి శ్రమలు అనేకమైనవి ఉన్నాయి. ఇర్మియా ద్వారా దేవుడు కొన్ని సందేశాలను ప్రజలకు ఇస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, రాబో సంగతులు బయలుపరుస్తూ ఉన్నప్పుడు ప్రజలు చాలామంది ఇర్మియా చెప్పిన మాటల వైపు తిరిగే వాళ్ళు కాదు. రాజులు సైతము ఇర్మియా మాటల వైపు తిరిగే వాళ్ళు కాదు. అలాగే ఆ కాలములో కొంతమంది అబద్ధికులు ఇర్మియా ద్వారా పలుకబడిన మాటలను అసత్యములని నిరూపించడానికి పలు రకాలుగా ప్రయత్నం చేసి వారి అబద్ధాలను సత్యాలుగా స్థిరపరచడానికి అనేక రకాలుగా తిప్పలబడిన విధానాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ సందర్భంలో ఇర్మియా ఎంతగానో మానసికంగా కృంగిపోయి వేదన చెందుతూ ఉన్నప్పుడు దేవుడు ఇదిగో ఈ వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఫస్ట్ ఇర్మియాతోనంటే, ఇర్మియా
నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిలో నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు. యిర్మీయా ఫస్ట్ నేనేం చెప్తున్నానో దానికి నువ్వు లోబడితే, నా చిత్తానికి లోబడితే, నేను ఏది నీకు బయలుపరుస్తున్నానో ఉన్నది ఉన్నట్టుగా భయపడకుండా నా ఉద్దేశాలు తెలియచేస్తా ఉంటుంటే అప్పుడు నేను నిన్ను రప్పిస్తాను. నీ తట్టు నేను తిరుగుతాను. నేను నీ తట్టు తిరిగినప్పుడు అనేకులు నీ వైపు తిప్పబడతారు. ఎందుకంటే నేను నిన్ను నా నోటి వలె ఉంచబోతున్నాను. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏది అసత్యమో, ఏది అసత్యమో, తర్వాత ఏది దైవ ఉద్దేశమో, ఏది దైవ ఉద్దేశము కాదో, ఇవన్నీ నేను నీకు తెలియచేసి నా నోటి బూరగా నేను వాడుకుంటాను. అప్పుడు అనేకులు నీ వైపు తిరుగుతారు. దాని ద్వారా నాకు ఆకర్షించబడతారు. నీవు మాట్లాడుతున్నప్పుడు అనేకులు నీ వైపు త్రిప్పబడాల. నీవు చెప్తున్న మాటల వైపు త్రిప్పబడాలి. కానీ నీవు వాళ్ళు వినటం లేదని వాళ్ళు మెప్పించడానికి వేరు వేరు ప్రయత్నాల కొరకు నువ్వు వారి వైపు మాత్రం తిరగకూడదు. వారే నీ వైపు తిరగాలి, కానీ నీవు ఎవరి వైపు తిరగవద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కింద 20వ వచనము 21 కూడా మనం చూస్తే, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఎత్తడి ప్రాకారంగా నేను నిన్ను నియమిస్తాను. నిన్ను రక్షించుటకు, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉందని గనక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నేను విడిపించదును, బలత్కారుల చేతిలో నుండి నేను విమోచించదును. నీవు నా తట్టు తిరిగి నా నోటి బూరగా వాడబడతా ఉన్నప్పుడు ఎవ్వరు ఎట్టి రీతిగా నీ మీద ప్రయత్నం చేసినా, వ్యతిరేకించినా, యుద్ధం చేయటానికి వచ్చినా వాళ్ళందరి చేతిలో నుంచి నేను నిన్ను రక్షిస్తాను. వాళ్ళందరి మీద నీకు విజయాన్ని ప్రసాదిస్తాను. అంతేకాదు ప్రజలు ఎవ్వరు పడగొట్ట జాలని ఎత్తడి ప్రాకారంగా నేను నిన్ను నియమిస్తాను అని దేవుడు యిర్మీయాతో వాగ్దానం చేశాడు. యిర్మీయాతో వాగ్దానం చేసిన రీతిగా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా యిర్మీయా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవుని నోటి బూరగా వాడబడ్డాడు. అనేకులు యిర్మీయా చెప్పిన మాటలు నెరవేర్చబడటం వలన అతని తట్టు త్రిప్పబడ్డారు. యిర్మీయా వారి తట్టు త్రిప్పబడలేదు, కానీ యిర్మీయా చెప్పిన మాటల వైపు, దేవుని ఉద్దేశాల వైపు అనేకులు తిరిగారు. దేవుడు యిర్మీయాను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారంగా నియమించి అనేకమైన బలత్కారుల చేతుల నుంచి, బంధకాల నుంచి దేవుడు యిర్మీయాని విడిపించాడు. అటు రీతిగా దేవుడు నిన్ను వాడుకోవాలని నిన్ను కూడా ఇత్తడి ప్రాకారంగా నియమిస్తూ ఉన్నాడు. అనేకులు నువ్వు మాట్లాడుతుండగా నీ తట్టు త్రిప్పబడబోతున్నారు. ఎందుకంటే దేవుడు తన నోటి వలె నిన్ను ఉంచుతున్నాడు. తన నోటి బూరగా వాడుకోవడానికి నిన్ను పిలిచి ఉన్నాడు. ఎవరు ఎటువంటి వ్యతిరేకతలు తీసుకొని వస్తున్నా, యుద్ధం చేస్తున్నా భయపడవద్దు. దేవుడు నీకు ఏవి యోగ్యమైనవో, ఏవి ఘనమైనవో బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఏది చెప్పమని దేవుడు మాట్లాడుతున్నాడో అవన్నీ దేవుని ప్రజలతో చెప్పు. వాళ్ళందరూ నీ మాటల వైపు తిరిగేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగించబోతున్నాడు. నీవు మాత్రం ఎవరి వైపు తిరగాల్సిన అవసరం లేదు. నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండు. దేవుడిని తట్టు తిరిగారు. దైవ కార్యాలు నీ జీవితంలో ముమ్మరముగా దేవుడు జరిగించబోతున్నాడు. నీ వైపు అనేకులు త్రిప్పబడబోతున్నారు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని స్తుతించండి. గాడ్ బ్లెస్ యూ.